చెప్దాం అందరం. వాక్కు నిన్నునే గోటి తిని తులువాలతో చేరి తిని సిలువాకు నిన్నునే గోటి తిని తులువాలతో చేరి తిని కలుషాంబులను మోపి తిని కలుషాంబులను మోపి తిని దోషున్న నేను ప్రభువా దోషున్న నేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అందరూ చేతులెత్తి పాడదాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో నెపమెంచకయని కృపలో నపరాధములను క్షమించు నపరాధములను క్షమించు. అందరం పాడదాం. అపరాధిని యేసయ్యా ప్రకాలు బల్లెపు పోటు గ్రకున బడచితి నేనే ప్రకాలు బల్లెపు పోటు గ్రకున బడచితి నేనే మీకీలి బాధించి తిని మీకీలి బాధించి తిని మక్కువ చూపితివయ్యా మక్కువ చూపితివయ్యా. అందరం కలిసి పాడదాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో నెపమెంచకయని కృపలో నపరాధములను క్షమించు. అందరం అడుగుదాం. అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అందరం ఈరోజు ఈ దినమున ఈ సమయమున దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏంటి అని అంటే మనము అపరాధములు ఒప్పుకునే సమయాన్ని ఇచ్చాడు దేవుడు. మనం గత కాలంలో గత కొన్ని ఏళ్లలో ఏదో ఒక పాపం చేసి ఉంటాం. ఆలోచన రూపంలోనో చూపుల రూపంలోనో తలంపుల రూపంలోనో చేతల్లోనో ఏదో విధంగా మనం ఏదో ఒక పాపం చేసి ఉంటాం. కాబట్టి ఆ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుందాం. దేవుని ఎదుట ఒప్పుకొని బలారాధనలో మనం పరిశుద్ధంగా పాలు పంపులు పొందుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన యొక్క పాపాలను క్షమించమని దేవుని అడుగుదాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. అయా మేము చేసిన పాపాలను క్షమించండి అయా తండ్రి. తెలిసినో తెలియకనో చేసి ఉన్నాం నాయన. అయా నా తండ్రి, అయా మా పాపములను తండ్రి ప్రభువా మీరు లెక్కించి
ఇచ్చి నా ప్రభువా మా కొరకు మీరు నా తండ్రి శిలువ యాగం చేశారు నాయన. అయ్యా తండ్రి ప్రభువా మా పాపాలను క్షమించండి. మరలా అట్టి తప్పిదములు మేము చేయకుండా ఉండుటకు తండ్రి ప్రభువా మాకు కృప చూపించండి అని అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. మనం ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్తూ ఉన్నాం కాబట్టి వాక్యం వినబోయేటప్పుడు మనమందరము మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉంచుకొని వాక్యాన్ని వినలాగున దేవుణ్ణి అడుగుదాం. వాక్యం వినేటప్పుడు ఎటువంటి సైతాన్ ఆలోచనలు రాకుండా దేవుణ్ణి మన మనస్సును అదుపులో ఉంచుకోమని తండ్రిని కృపనివ్వమని చెప్పి వేడుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. వాక్యం వినబోతా ఉన్నాము నా తండ్రి. అయ్యా నా తండ్రి మీరు కృప చూపించండి నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. అందరం ప్రార్థన చేద్దాం, ఏకంగా కుడి ప్రార్థన చేద్దాం, ఎవరు మౌనంగా ఉండద్దు. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి ప్రభువా గత వారం అంతా నీ రెక్కల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకో రోజునిచ్చారు, మీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ఈ దినమున మేమందరము నా తండ్రిని నీ యొక్క సన్నిధిలో కూడుకొని నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం అనుగ్రహించారు, స్తోత్రాలు. అయ్యా తండ్రి ఆరాధన విషయంలో తోడుగా ఉన్నారు, స్తోత్రాలు. ఇప్పుడు మేము నా తండ్రి ప్రభు వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నాం తండ్రి. అయ్యా నా ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు అంగీకరించండి, అందించండి నా తండ్రి ప్రభు. విన్నటువంటి వాక్యము నా తండ్రి మేము పెడచెవిన పెట్టకుండా వాక్యానుసారంగా మా జీవితాలు మార్చుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ యొక్క బలారాధనలో నా తండ్రి ప్రభు పాలు పంపులు పొందబోచుండగా నా తండ్రి ఎవరును అనాలోచితముగా పాలు పంపులు పొందకుండా నీ అందు భయముతోనూ భక్తితోనూ నా తండ్రి ప్రభు బలారాధనలో పాలు పంపులు పొందే కృపను అనుగ్రహించమని యేసు నామం పెట్టి అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రోజు మనం బలారాధన తీసుకుంటున్నాం. బలారాధన అంటే ఏంటి? నాకు తెలిసి అయితే చిన్నప్పుడు చిన్న చపాతీ ముక్క కొట్టిస్తారు, గ్రేప్ జ్యూస్ ఇస్తారు, ద్రాక్షారసం. సో దాన్ని ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు, ఓన్లీ పెద్దోళ్ళు తీసుకోవాలి అని అనుకునేదాన్ని చిన్నప్పుడు. అయితే మనం ఇప్పుడు ఎందుకు తీసుకుంటాం, ఎవరు తీసుకోమన్నారు, ఎప్పటిదాకా తీసుకోవాలి అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. అయితే ఫస్ట్ వాక్య రూపంలో మనం గమనిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు ఈ మాట. ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 26:26. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అందరూ వాళ్ళ శిష్యులు 12 మంది చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నారు. భోజనం చేసే క్రమంలో యేసయ్య పైకి లేచి ఒక రొట్టెని తీసుకున్నాడు. చక్కగా రొట్టెని తీసుకొని ఆ రొట్టెని ఏం చేశాడు? యేసయ్య విరిచాడు. రొట్టె ఎక్కడైనా విరిగిద్దా, తునిగిద్దా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా రొట్టె అంటే ఏంటి? మన భాషలో చపాతీ. ఇప్పుడు చపాతీ విరగ్గొట్టుకొని తింటావా, తుంచుకొని తింటావా? తుంచుకొని తింటాం. కానీ ఇక్కడ యేసయ్య ఏం చేశాడు? విరగ్గొట్టాడంటే అప్పుడు ఎంత గట్టిగా ఉండొచ్చు, ఎంత మందంగా ఉంది. మనం చేసే కొన్ని చపాతీలు కూడా అట్టగా వస్తూ ఉంటాయి, గమనించారా? బాగా గట్టిగా ఉండి రాయల్లే ఉండి అట్టల్లో వస్తాయి చపాతీలు స్టార్టింగ్లో చేసేవాళ్ళకి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెని విరిచి చక్కగా తలో మొక్క శిష్యులకి అందరికీ ఇచ్చారు. ఇచ్చి ఇదిగోండి ఇదే నా శరీరము అని అన్నాడు. రొట్టె ఎక్కడైనా శరీరం అయిద్దా? కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇది నా శరీరము. ఎందుకన్నాడు అది నా శరీరము అని చెప్పి అని అంటే, ఇప్పుడు సపోజ్ మనం చపాతీ ఎలా చేస్తాం చపాతీ? చెప్పండి, మీరు చపాతీలు ఎడ చేస్తారు? నేనైతే ఎడ చేస్తానంటే ఫస్ట్ పిండి వేస్తాను, దానిలో ఉప్పు వేస్తాను, దానిలో నీళ్ళు వేస్తాను. ఈ 3 మీరు కూడా వేస్తారుగా? ఇంకేమైనా ఎక్కువ ఏమైనా వేస్తారా? వేయరు. ఏదన్నా కావాలంటే గార్నిష్కి కొన్ని పిల్లలకు కావాల్సిన ఆకుకూరలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. అయితే మామూలు చపాతీ చేసే విధానం చక్కగా వేసి నీళ్లు కొద్దిగా పోసుకొని చక్కగా మెత్తగా పిసుక్కుంటాం. సో పిసుక్కొని దాన్ని తీసుకెళ్ళి చక్కగా చపాతీలాగా చేసి
కాలుస్తాం. ఆ ప్రాసెస్ని దేవుడు తన శరీరం అని చెప్తున్నాడు. ఎట్లా తన శరీరం అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. ఆకాశం నుండి భూలోకానికి వచ్చి ఎలా నలగొట్టబడ్డాడు? వెంటనే గెత్సేమనే తోటలో ఆయన చక్కగా నుంచొని ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే సైనికులందరూ చుట్టుముట్టేశారు యేసుక్రీస్తు ప్రభువారిని. చుట్టుముట్టేసి ఆయన్ని సంకెళ్లతో బంధించేసి తీసుకెళ్ళిపోయి ప్రతి ఒక్క రాజసభలో నుంచోబెట్టి, ఇతను తప్పు చేశాడు, ఇతను దైవ దూషకుడు, దేవుడు నా తండ్రి అని చెప్పుకుంటున్నాడు, ఎవరిని పడితే వాళ్ళకి మంచిగా కాళ్ళు ఇచ్చేస్తున్నాడు, చేతులు ఇచ్చేస్తున్నాడు, కళ్ళు ఇచ్చేస్తున్నాడు, వాళ్ళని స్వస్థపరిచేస్తున్నాడు, తనని తాను దేవుడు అని చెప్పుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి అని చెప్పి రాజు దగ్గర నిలబెట్టి యేసుక్రీస్తు ప్రభువారికి మరణశిక్ష వెయ్యాలి అని చెప్పి ప్రజలందరూ కూడా వాదిస్తూ ఉన్నారు, పెద్ద పెద్దగా అరుస్తా, మరణశిక్ష వెయ్యాలి, మరణశిక్ష వెయ్యాలి అని. సరే, ఎటువంటి మరణశిక్ష వెయ్యాలి అని అంటే సిలువ శిక్ష వెయ్యాలి. అప్పట్లో సిలువ శిక్ష అనేది చాలా భయంకరమైన శిక్ష. అది కానీ వేస్తే అవమానం అనమాట. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా కొన్ని ప్రదేశాల్లో ఎవరైనా తప్పు చేస్తే గుడ్లు, టమాటాలు కొడతా ఉంటారు మొహం మీద, అది అవమానం కింద. కొన్ని చోట్లయితే చెప్పులతో కొడతారు, అది అవమానం కింద. కొన్ని చోట్లయితే కర్రలతో కొట్టడము, లేకపోతే పెయింట్ పూయటము మొహానికి నల్లటి. సో ఇవన్నీ అవమానం. సో అప్పటి కాలంలో సిలువ వేయటం అవమానం, చాలా భయంకరం అనమాట. 3 రోజులు 4 రోజులకి ఆ మనిషి చచ్చిపోయేదాకా అల్లాడిపోతూ ఉంటాడు. చేతులు మేకులు కొడతారు, ఆ రక్తం కారుకుంటా అంతే గాల్లో ఏలాడుతూ ఉంటాడు. మనిషి చావడు, బతకడు, ఎన్నో రోజులకి చచ్చిపోతాడు. ఎండకి ఎండి, వానకి తడిచి అట్టాగా ఎండిపోయి రక్తం అంతా పోయి, మనిషి ఆకలి వేసినా ఎవరు అన్నం పెట్టేవాళ్ళు ఉండరు, దాహం వేసినా దాహం ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇక అట్లా అల్లమటించి అల్లాడిపోయి చచ్చిపోయేవాళ్ళు, సిలువ శిక్ష. సో ఇప్పుడు అది తీసేశారు. తర్వాత ఇది చాలా భయంకరంగా ఉంది, మానవుడిని మరి హింసించి చంపుతున్నట్టుగా ఉంది, సో ఈ శిక్ష వద్దు, తీసేసేయండి అని చెప్పి ఉరి శిక్ష పెట్టారు. ఉరి శిక్ష అనుకో సెకండ్స్లో చచ్చిపోవచ్చు, అదే సిలువ అయితే అల్లాడిపోతూ ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఊరికే తీసుకెళ్ళిపోయి సిలువ ఎక్కిచ్చేశారా? లేదు, ఆయన భుజం మీద ఆ సిలువను పెట్టారు. ఆ బరువును పెట్టి ఆయన మోయలేక పడిపోతూ ఉంటే లేపి మళ్ళీ కొరడాలతో కొట్టడం. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక ఆయన అలిసిపోయి కాసేపు అలా ఆగి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే పెద్ద పెద్ద కొరడాలు, ఆ కొరడాల చుట్టూ ఒక కర్ర లాంటిది తీసుకొని ఆ కర్ర చుట్టూ ముళ్ళ కంచెలవి అంటించి దాన్ని పెట్టుకొని వీపు మీద వేసి అది మళ్ళీ కర్ర వేసి వెనక్కి లాగితే ఉన్నటువంటి చర్మం అంతా ఊడి ఆ ముళ్ళకు అంటుకొని వచ్చేది. ఇంత హింసించి చంపారనమాట ఆయన్ని. ఎందుకంత హింసించి చంపారు అని అంటే అంత పగబెట్టుకున్నారు అప్పట్లో వాళ్ళందరూ. ఏం చేశాడని అంటే మంచి చేశాడని. ప్రపంచంలో మంచి చేస్తే ఎవ్వరూ ఓర్వలేరు, ఎవరు చూడలేరు. అంత మంచి చేశాడు కాబట్టే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకి, పరిసయ్యులకి కక్ష వేసేయంటే ఆ కక్షనంతా ఈ విధంగా తీర్చుకున్నారు. ఇక రోడ్డంతా, దారంతా రక్తమే. ఆయన కొడతా ఉన్నారు, వాతలు పడతా ఉన్నాయి, ఉన్నటువంటి ఆ మాంసం నలిగిపోతూ ఉంది, ఆ మాంసం పక్కకు వచ్చేస్తూ ఉంది, పక్కటెముకలు పక్కకు వచ్చేస్తూ ఉన్నాయి, దానిలో ఉన్న శరీరంలో ఉన్నటువంటి రక్తం బయటకు వచ్చేసి దారుల వెంట కారిపోతూ ఉంది. ఆయన నడుస్తూ ఉన్నాడు, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి. నువ్వు రాజును అని చెప్పుకుంటున్నావు కదా ప్రతి ఒక్కరికి అని చెప్పి తలకే పెట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళేమో ఒక్కొక్కటి 5 అడుగులు 6 అంగుళాలు అంత ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి సరాసరి బ్రెయిన్లోకి దించేశారు, బుర్రలోకి. సో దాని నుండి రక్తం కారుతా ఎండ 9ంటికి యేసుక్రీస్తు ప్రభువుని సిలువేశారు. ఆ బెత్లెహేమ్ అంతా కొండ ప్రాంతం కాబట్టి కొండ ప్రాంతాల్లో వేడి ఎక్కువ ఉండిద్ది. సో ఆ ఎండలో ఆయన ఒక్కడే నడుచుకుంటా, ఆయన నడిపిస్తా, చాలా ఇబ్బందికరంగా చేస్తా, ఆయన మీద ఉమ్మేస్తా. అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ ఎవరు ఉమ్మేశారు చెప్పు అంట, ఒకళ్ళేమో గుద్దటము, ఇంకొకళ్ళేమో నెట్టడం, అలా చాలా హింసించి యేసుక్రీస్తు ప్రభువారిని చంపారు. సో ఇప్పుడు ఆయన శరీరానికి సాదృశ్యంగా మనం ఏం తీసుకుంటున్నాం? ఇప్పుడు చపాతీని తీసుకుంటున్నాం, అంటే రొట్టెని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ రొట్టెని ఎలా చేస్తాం అని అంటే చక్కగా నీళ్లు పోసి చక్కగా పిండి ఉప్పు వేసి బాగా పిసుకుతాం. ఎట్లా పిసుకుతావు అని అంటే ఎంత పిసికితే అంత బాగా వచ్చింది రొట్టె, అంతేనా?
ఎంత బాగా పిసికితే, ఎంత బాగా ఉప్పు నీళ్లు పిండి మొత్తం కలిస్తే అప్పుడు చక్కగా వచ్చింది రొట్టె. వచ్చిన రొట్టె చక్కగా కాలిద్ది, అప్పుడు తింటే మనకి ఆరోగ్యం. లేదు ఎట్టబడితే అట్ట గట్టిగా కాల్చేసి దాన్ని పిసికి దాన్ని తీసుకెళ్ళి కాలిస్తే అదేమో ఒకవైపు కాలితే ఇంకోవైపు కాలదు. పచ్చిపిండి తింటే ఏమైద్ది? కడుపులో నొప్పి వచ్చింది, అనారోగ్యం. అంటే నీకు మంచిగా ఆహారం కావాలని నువ్వేం చేయాలా? శ్రద్ధగా దాన్ని కూర్చొని బాగా నలగొట్టాలి, దాన్ని పిసకాలి. ఎత్తెత్తి పడేస్తారు తెలుసా కొన్ని హోటల్స్లో, బాగా పిండిని మంచిగా మెత్తగా రావటానికి పొంగటానికి. ఇలా ఆ క్రమాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన శ్రమని సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు. సేమ్ మనం ఎట్లా అయితే పిండిని బాగా పిసికి నలగొడతా ఒక రొట్టెని తయారు చేస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు నలగొట్టబడి చీదరించబడి గాయాలు చేయబడి తర్వాత ఆయన తీసుకెళ్ళి సిలువ వేశారు. సిలువ వేసాకే మన పాపాలన్నీ క్షమింపబడ్డాయి. సిలువ వేయకపోతే మన పాపాలు క్షమింపబడేవి కావు. సో మనము రొట్టె బాగా చేసుకుంటే మనకు ఆరోగ్యం, చేసుకోకపోతే అనారోగ్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇది నా శరీరము, నా శరీరం ఎలాగైతే నలగొట్టారో, నా శరీరాన్ని ఎట్లయితే గాయాలు చేశారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, సేమ్ అదే విధంగా ఈ రొట్టెను కూడా బాగా పిసికి పిసికి ఇబ్బంది పెట్టి బాగా నలగొట్టి రొట్టెని చేస్తున్నారు. కాబట్టి ఇది నా శరీరానికి సాదృశ్యం. కాబట్టి తర్వాత ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాడు చూడండి, కింద వచనంలో చూద్దాం. 26వ అధ్యాయము 26వ వచనంలో 27వ వచనం కింద, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇప్పుడు మనం రక్తానికి సాదృశ్యంగా ఏం తీసుకుంటున్నాం? ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నాం. ద్రాక్ష రసం ఎట్లా చేస్తారు? ద్రాక్షాల నుండి రసాన్ని తీయాలి అని అంటే ఫస్ట్ దాన్ని చక్కగా కాయల్ని ఉడకబెట్టి దానిలో కొద్దిగా ఉప్పు వేసుకుంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది, దానిలో పులుపు ఉంటే. సో కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టి మంచిగా ఆరాక బాగా పిసకాలి. బాగా పిసికి అప్పుడు దానిలో నుంచి వచ్చేటువంటి రసాన్ని తాగితే మనకి ఆరోగ్యం. కానీ మామూలుగా చేసే జ్యూసులు వేరుగా ఉంటాయి, కాయలు వేసేస్తూ ఉంటారు. అయితే మనం బలారాధనకు చేసే క్రమం ఇది. సో యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్ష రసాన్నేమో ఇది నా రక్తము అని అన్నాడు, రొట్టెని తీసుకొచ్చి ఇది నా శరీరము. అయితే ఇది మనం ఎందుకు చెయ్యాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం ఉంచుకోవటానికి చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఈ రొట్టె ద్రాక్ష రసం శిష్యులందరికీ ఇచ్చి దీనిని మీరు చచ్చిపోయేదాకా చేయాలి. ఎప్పటిదాకా? మనం చచ్చిపోయేదాకా, మన పిల్లలు చచ్చిపోయేదాకా, ఆడపిల్లలు అంటే భూమి అంతమైపోయేదాకా నువ్వు ఈ క్రమాన్ని మాత్రం ఆపకూడదు. నెలలో ఎన్ని ఆదివారాలన్నా తీసుకో, కానీ నెలకి ఒక ఆదివారం అయినా కనీసం తీసుకోవాలి. కొన్ని చోట్ల అయితే ప్రతి ఆదివారం ఇస్తారు, లెక్కగా అయితే ప్రతి ఆదివారం ఇవ్వాలి బలారాధన. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక వారమైనా ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఇది ఎవరు తీసుకోవాలి? ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం సిలువలో మరణించలేదు కదా. ఎవరి కోసం మరణించాడు? ఆయన బిడ్డల కోసం మరణించాడు. ఇప్పుడు మనం ఉన్నాము, మనం పడే కష్టం అంతా ఎవరి కోసము? రోడ్డుని పోయే వాళ్ళ కోసమా? కాదు కదా, మన బిడ్డల కోసం. మన బిడ్డలు బాగుండాలని మనం కష్టం చేస్తాం. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విధంగానే ఆయన బిడ్డలు బాగుండాలి అని చెప్పి ఆయన శరీరాన్ని సాదృశ్యంగా, రక్తానికి సాదృశ్యంగా ఇచ్చాడు. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలేనా అంటే కాదు. కొంతమంది పాపులు ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. సో ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వాళ్ళే దేవుని బిడ్డలు. ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళే దేవుని బిడ్డలు. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళే దేవుని బిడ్డలు. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి బాప్తిస్మం తీసుకొని రొట్టె విరిచి ద్రాక్షారసం తాగుతారో వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలు. సో వారి కోసము వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను వస్తాను, త్వరలో వస్తాను. ఎప్పుడు వస్తాను అనేది
నాకు కూడా తెలియదు, తండ్రికే తెలుసు. కాబట్టి నేను త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే దీన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏం గుర్తొస్తుంది మనకు? రొట్టె ద్రాక్షారసం అనగానే యేసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమ, ఆయన పొందిన అవమానం, ఆయన పొందిన వేదన, ఆయన పొందిన బాధ, ఆయన ఏడుస్తూ ఉంటే చెమట, ఆయన గెత్సేమను తోటలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే చెమట పడుతుందంట ఆయనకి. మామూలుగా మనకి కూడా చెమట పడుతుంది కదా గాలి రాకపోతే. కానీ అయితే ఆయనకి చెమట రంధ్రాల్లో నుండి చెమట రాకుండా రక్తం వచ్చిందంట. అంటే ఎంత టెన్షను, ఎంత బాధ, ఎంత వేదన పడి ఉంటాడు. అది జరుగుతుందంట నిజంగా. కానీ రేర్గా ఎక్కడో కోట్లలో ఒకళ్ళకు ఉంటుందంట అట్లాంటిది. ఎందుకు వస్తుంది అలా అంటే ఎక్కువగా భయపడటము, ఎక్కువగా బాధపడటము, ఎక్కువగా మానసికంగా కృంగిపోతున్న మనుషులకి అలా జరుగుతుందంట. అంటే ఈ చెమట వచ్చే రంధ్రాల్లో నుండి చెమట రాకుండా, చెమట అంటే నీళ్లు రాకుండా రక్తం వచ్చేదంట యేసుక్రీస్తు ప్రభువారు. ఆ విధంగా ప్రార్థన చేసేవాడు ఆయన. అంత వేదన పడుతున్నాడు కాబట్టి దాన్ని మనం ప్రతిరోజు గుర్తుంచుకోం. ప్రతి ఆదివారం సిలువ గురించి చెప్తామా? చెప్పవు. ఏం చెప్పుకుంటావు? రోజు అబ్రహాం గారి గురించి, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఉన్నారు. సో నువ్వు ఈ ద్రాక్షారసము, ఈ యొక్క రొట్టె తీసుకుంటా ఉన్నావు అనుకో, నీకు ఆటోమేటిక్గా ఏం గుర్తొచ్చింది? నా కొరకు దేవుడు అనుభవించిన శ్రమ, నా కొరకు దేవుడు అనుభవించిన బాధ అని చెప్పి నీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చిద్ది అని చెప్పి దేవుడు ఈ యొక్క నియమాన్ని పెట్టాడు. ఎవ్వరు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు. ఎవ్వరు దేవుడు చేసినటువంటి పనిని మర్చిపోకుండా ఆయన చేసిన పనికి కృతజ్ఞతగా బ్రతకాలి అని చెప్పి మనకు సాదృశ్యంగా రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. మరి ఇది ఎవరు తీసుకోవాలి అని అంటే ఓన్లీ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటే దేవుని బిడ్డలు అని అనబడతారు, వారు మాత్రమే తీసుకోవాలి. మరి ఎలా తీసుకోవాలి? ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదు, అనాలోచితంగా తీసుకోకూడదు. ఏదో ఒక ఆలోచనలో పడిపోయి అట్ట మనం అన్నం తింటూ ఉంటాం, అప్పుడప్పుడు ఏదో ఒక ఆలోచనలో పడి నీళ్లు తాగుతూ ఉంటాం. ఆ విధంగా చేయకూడదు. పరిశుద్ధంగా మన మనసులో ఎటువంటి పాపం లేకుండా, కుళ్ళు లేకుండా, అసహ్యాలు లేకుండా, ఏ విధమైనటువంటి పాపం లేకుండా పరిశుద్ధంగా దేవుని స్మరించుకుంటూ, దేవా దేవా నా కొరకు ఇంత త్యాగం చేశావా, నా కొరకు ఇంత యాగం చేశావా, ఇన్ని బాధలు పొందావా, ఇంత ఏడ్చావా నా కోసం అని చెప్పి మన మనసులో ఆయన గురించి స్మరించుకుంటూ మనము బల్లారాధనలో చేయబెట్టాలి. లేదు ఎట్టబడితే అట్ట ఆలోచించుకొని తీసుకొని తింటే శిక్షకు అర్హులమవుతాము. దేవుని శిక్ష ఖచ్చితంగా మన మీదకు వస్తుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే బల్లారాధనలో పాలు పొందాలి అని ఆశపడుతూ ఉన్నారో వారందరూ ప్రార్థనలో ఉందాం. అందరు తలల వంచి ప్రార్థనలో ఉందాము. అందరము ఏకీభవించి మరి అందరూ చక్కగా కళ్ళు మూసుకొని సిద్ధపడదాము. దేవుడిచ్చేటువంటి ఆహారం కొరకు బలారాధన విషయంలో మనందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాము. అందరం ప్రార్థనలో ఏకీభవించి మరి రొట్టెను పుచ్చుకోబోచుండగా మొదటిగా